దొండకాయ కూర అనమాట. పోయినసారి అయితే లాస్ట్‌లో ఏంటంటే నేను శనగపిండి కలిపాను. అదంటూ ఏమీ లేకుండా ఓన్లీ ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఈ దొండకాయ ముక్కలనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఆనియన్స్, కరివేపాకు అనమాట. సరిపడా ఆయిలు, కారం, సాల్టు, పసుపు అనమాట ఫ్రెండ్స్. ఆయిల్ పోసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో ఆనియన్స్ వేసేస్తాను ఫస్ట్. మొత్తం అన్నీ కలిపేస్తున్నాను, ఆనియన్స్, కరివేపాకు, ముక్కలు అన్నీ. ఇట్లా కలిపేసి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత పసుపు, కారం అన్నీ వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, స్పూను సాల్ట్ వేస్తాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత సన్న సెక మీద వీటిలో ఒక 10 నిమిషాలు కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఓన్లీ ఆయిల్తోనే చేస్తున్నాను కాబట్టి ఆయిల్ చూడండి ఎలా వస్తుంది. మూత తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, దీంట్లోనేమో ఒక స్పూను పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, వేసి ఈ విధంగా కలిపేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాం అన్నమాట. ఒక 5 నిమిషాలు ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత లాస్ట్లో కారం కూడా వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, కూడా వేసేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, స్పూనులు వేసి ఇంకా కొంచెం వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, వేసి ఈ విధంగా ఫ్రై అయిపోయిందనమాట ఫ్రెండ్స్. కంప్లీట్గా నూనె ఇలా తేలుతుంది అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దొండకాయ ఫ్రై అనమాట, ఓన్లీ ఆయిల్తో.